హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసానండి. అదే పాల తాలికలండి. పాల తాలికలు ఎందుకు చేస్తున్నానా అని అనుకుంటున్నారా? ఇవాళ నా బర్త్డే అండి. నా బర్త్డే స్పెషల్గా చేసి చూపిస్తున్నాను నేను మీకు. ఇది యాక్చువల్గా దసరాకి చేద్దాం అనుకుని నేను అట్టిపెట్టిన రెసిపీ అనమాట. కానీ ఈరోజు చేసి చూపిస్తున్నాను. నేనేం డిసైడ్ అయ్యానంటే మీకు దసరాకి పూర్ణాలు అండ్ చక్కెర పొంగలి వెరీ ఈజీగా చేసుకునేటట్టుగా నేను చూపిస్తానండి. సో ఇదండి వాళ్ళ రెసిపీ. మనం ఎట్లా చేయాలో చూద్దామండి. వెరీ క్రీమీ టెక్స్చర్లో చాలా ఎమ్మీగా చాలా మంచి ఈజీ పద్ధతిలో చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. హాఫ్ కప్ సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా పెద్ద సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి. అన్నిటికీ నేను అదే కప్పు మెజర్మెంట్ చూపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి. ఇది ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. ఒక 2 లీటర్స్ పాలు కాగే గిన్నె అనమాట ఇది. దాంట్లోకి మూడు కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నానండి నేను. 3 అంటే 3 కప్పులేనండి, ఎక్కువ ఏమి యాడ్ చేయట్లేదు నేను. 3 కప్పులకు కానీ మళ్ళీ వేరే గిన్నె తీసుకుని బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు 1, 2, 2.5 బెల్లం అండి. ఇంకో హాఫ్ కప్పు పంచదార. అంటే అక్కడ 3 కప్పులు పిండి అయితే ఇక్కడ 3 కప్పులు స్వీట్ అయిపోయింది మనకి. అది అంతేనండి. మునిగే వరకు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టి కర్రగబెట్టి పక్కన పెట్టుకోండి చాలు. పాకం రావక్కర్లేదు, పూర్తిగా కరిగే వరకు పెట్టండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకుని దాంట్లోకి 3/4 కప్పు మళ్ళీ బెల్లం యాడ్ చేసుకున్నానండి నేను వేరే గిన్నెలోకి. దాంట్లో కూడా ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఈ బెల్లంలో కూడా. ఇది కూడా పొయ్యి మీద పెట్టి కరగబెట్టి ఒకసారి కరిగిపోయిన తర్వాత అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 కప్పుల బియ్య పిండికి గాను 3 టేబుల్ స్పూన్స్ అండి, టీ స్పూన్ కాదు, 3 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే పూర్వకాలంలో కొట్టిన పిండిని వేసేవారండి, అప్పుడు జిగురు వచ్చేదనమాట. ఇప్పుడు ఇది నేను మామూలుగా మీకు అందరికి ఈజీ మెథడ్లో చూపించాలని చెప్పి సూపర్ మార్కెట్లో కొనుక్కొచ్చిన పిండితో చేసి చూపిస్తున్నానండి పాల తాలికలు ఎట్లా వస్తాయని. అందుకని ఆ పిండికి జిగురు ఉండదు కాబట్టి దానికి ఓన్లీ 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే గోధుమ పిండిని యాడ్ చేసుకున్నానండి నేను. అది వేయటం మూలాన మనకి చక్కగా జిగురుగా వస్తాయండి తాలికలు అయితే విరిగిపోకుండా. 1, 2, 3 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి అదే పిండికి. ఆ నెయ్యి యాడ్ చేసుకోవటం వలన వెరీ సాఫ్ట్గా వస్తాయండి చక్క తాలికలు అనేవి. ఏ మాత్రం గట్టిగా రావండి, చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఆ బెల్లం ముందు మనం 3/4 కప్పుని విడిగా కరగబెట్టుకున్నాం కదా, అది బాగా బాయిల్డ్ వాటర్ తోటి ఉన్నాయండి. ఆ బాయిల్డ్ వాటరే పోయాలండి ఇప్పుడు ఈ పిండిలో. మనం బాయిల్డ్ వాటర్ తోటి ఉన్న బెల్లం పాకాన్ని వడబోసుకుంటే ఇందులో పోసుకుంటున్నానండి నేను. ఈ బెల్లం పాకం వేయటం మూలన ఏంటంటే తాలికలు మనకు చప్పగా లేకుండా మంచి రుచిగా తీయగా వస్తాయండి. తీయగా తింటే చప్పగా లేకుండా తీయగా ఉంటాయి అన్నమాట. అందుకని నేను 3/4 కప్పు బెల్లాన్ని ఇలా కరగబెట్టుకుని ముందు పిండిలో పోసుకుంటున్నానండి నేను. ఈ లోపల పక్కన కెటిల్లో వాటర్ పెట్టుకున్నానండి. బాగా బాయిల్ అవుతున్నాయి వాటర్ అయితేను. మీరు కూడా స్టవ్ మీద ఒక గిన్నెడు ఒక 4 గ్లాసుల నీళ్ళని పక్కన బాగా తెరల కాగనివ్వండి. బాగా మరగాలి. చూసారండి ఎట్లా మరిగి ఉన్నాయి నీళ్ళు అయితేను. అంత వేడిగానే పోయాలండి. మనం దీన్ని ఉప్పటం అని అంటాం పిండిని. కొన్ని ప్రాంతాల వారు ఉప్పటం అంటారు, కొంతమంది ఉక్క పెట్టడం అంటారండి. పిండిని ఉక్క పెట్టడం అని అంటారు. సో అట్లా అనమాట. ఇది ఉప్పుతం అని అంటాం మేము. వేడి నీళ్లు పోస్తే ఇక్కడ 3/4 వరకు ఈ బియ్య పిండి చక్కగా ఉడికిపోయినట్టు అయిపోతుంది అనమాట. మనకి అన్నం పిండి చేస్తే ఎలా వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట. నీళ్ళు మాత్రం పొరపాటున కూడా ఎక్కువ పోయొద్దండి, చూసుకుంటా కలుపుకోండి. ఎక్కడ పొడి పిండి లేకుండా ఉండేటట్టు చూసి కలుపుకుంటా పోసుకుంటా ఉండండి బాగా బాయిల్డ్ వాటర్ని. ఇది ఒక్కటేనండి మీకు లేట్ అయ్యే ప్రాసెస్. ఇంకా తర్వాత మీకు 10 నిమిషాలేనండి రెసిపీ. చూసారా, ఇట్లా అయినాక ఎమ్మటే మూత పెట్టేస్తానండి నేను. మూత పెట్టేయటం మూలాన ఏమవుతుందంటే బాగా బాయిల్డ్ వాటర్ పోసాం కదా, అందులో ఆవిరి ఫామ్ అయ్యి ఆవిరికి పిండి అంతా మెత్తబడిపోతుంది అనమాట. ఇప్పుడు మెత్తబడింది చూసుకున్నానండి. మళ్ళీ లేదు, ఇంకా కొంచెం నీళ్లు పడుతున్నాయి అనిపించి ఇంకొక హాఫ్ గ్లాస్ మళ్ళీ బాయిల్డ్ వాటర్ పోసానండి నేను. పోసి ఇంకా దగ్గరగా కలుపుకున్నాను అనమాట. చూడండి లాస్ట్కి కన్సిస్టెన్సీ ఎట్లా వస్తుందో నేను చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఇట్లా అంతా పిండి ఉప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టి అది మళ్ళీ మనకి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు నేను ఆ చెయ్యి పట్టే వేడి వచ్చే వరకు మళ్ళీ పక్కన పెట్టేసి ఉంచుతానండి. అప్పుడే కలపను నేను దీన్ని. ఈ పిండి కలుపుకోవటం ఒక్కటే మీ చేతిలో ఉందండి, అంతే. నేను కరెక్ట్గా చూపిస్తున్నానండి. చూసారా, మళ్ళీ అలా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు పాలు పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. 2.5 లీటర్లకండి నేను ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్ అంతా 2.5 లీటర్లకు చెప్పానండి నేను. 2.5 లీటర్ల పాలు, దాంట్లో మనం ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని, హాఫ్ కప్ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసానండి. చక్కగా నానినాక ఇందులోకి యాడ్ చేసేసా. చక్కగా పాలతో పాటుగా ఉడుకుతున్నాయండి. పాలు ఇప్పటికే బాగా ఒక 10 పొంగుల వరకు వచ్చినాయి అనమాట. ఇంకా అలాగే మరగబెడుతున్నాను ఆ సగ్గుబియ్యం ఉడికే వరకును. ఈ లోపల పిండి గిన్నె మూత తీసి అది కొంచెం వేడి చల్లారిందండి. ఇప్పుడు కలుపుతున్నాను చూడండి. చక్కగా మన చపాతీ పిండి కలర్లో చపాతీ పిండి కన్సిస్టెన్సీలోనే వచ్చేసిందండి ఇది. మీకు బెల్లం
వేయటం మూలాన కలర్ అలా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఒక చపాతీ ముద్దకు సరిపడా సైజ్ ముద్దని తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను. అదొక్కటి చూపించలేకపోయా మీకు నేను. ఒక చపాతీకి సరిపడా పిండిని మీరు తీసి పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలోను. దాన్ని ఇంక మీరు వాడద్దు. లాస్ట్కి చెప్తా దాని పని మీకు. ఈ అచ్చు తీసుకోవాలండి మనం, మురుకులు అచ్చు ఆ అచ్చు తీసుకోవాలండి. అదే ప్లేట్ తీసుకోండి మీరు. ఆ 3 కన్నాలు ఉన్నది తీసుకుని చక్కగా మరీ లావుగా రావండి, మరీ సన్నగా రాకుండా చక్కగా దాని నిండా ఈ పిండిని బాగా మర్దన చేసిన పిండిని అందులో పెట్టేసుకున్నానండి. చక్కగా ఒత్తుకుంటున్నానండి. మీకు ఈ ప్రెస్సింగ్ అచ్చు కంటే కూడా ఇలా తిప్పే రొటేషన్ అచ్చు అనమాట ఇది. నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి మీకు నేను. ఈ అచ్చు అయితే కొంచెం చేతులు నెప్పెట్టకుండా నొక్కుకోవచ్చండి. మనకేంటంటే కింద నుంచేమో పాలది సెగ వేడి తగులుతూ ఉంటుంది చేతికి మనకి, పైనేమో మనం నొక్కాలంటే ఒత్తే అచ్చు అయితే ఒత్తలేకపోతున్నామండి మనం. అందుకని నేను చక్కగా ఈ రొటేషన్ తిప్పేది కొనుక్కున్నాను అనమాట నేను. ఇది 400 రూపాయలు కొనుక్కున్నానండి. వెరీ ఈజీ అండి. మీ అందరికీ కూడా ఇలాంటి వస్తువు ఉంటే మన లైఫ్ టైం మనకు ఉంటుందండి, అది ఎక్కడికి పోదనమాట. అందుకని ఇది కొంచెం పాల తాలికలు రుచిగా చేసుకోవాలంటే ఇలాంటి అచ్చు ఒకటి కొనుక్కోండి మీరు. ఇందులో స్టీల్వి కూడా వస్తున్నాయండి, స్టీల్దైనా కొనుక్కోవచ్చు మీరు, ఏదైనా పర్లేదండి. అదండి పాలేమో కింద నుంచి చక్కగా మరుగుతూ ఉంటాయండి. ముందు సిమ్లో పెట్టడం, ఒక రౌండ్ ఒత్తేసేయటండి. మళ్ళీ ఎమ్మటే పొయ్యిని హైలో పెట్టడం, ఆ తాలికల్ని కొంచెం ఒక గరిటితో లోపలికి ముంచుతున్నానండి. ముంచి మళ్ళీ మూత పెట్టుకుంటున్నా. మళ్ళీ ఈ లోపల మళ్ళీ లోడ్ చేసుకుంటానండి. అచ్చుని లోడ్ చేసుకునే లోపల మళ్ళీ మూత పెట్టడం, మళ్ళీ లోడ్ చేయగానే మళ్ళీ సిమ్లో పెట్టేసేయటం, మళ్ళీ ఒత్తటం అండి. అంతే. ఒకసారి ఒత్తేటప్పుడు సిమ్లో పెడుతున్నానండి, ఒత్తటం అయిపోయినాక హైలో పెడుతున్నాను అనమాట స్టవ్ని. ఎందుకంటే ఇమ్మీడియట్గా కుకింగ్ ప్రాసెస్ మొదలైపోతుంది అనమాట. అక్కడ ఆల్రెడీ బాయిల్ అవుతున్నాయి పాలైతేను. బాయిల్డ్ వాటర్లోకే నేను నొక్కుతున్నాను. చూడండి కనబడతాను, చూసారా నేను తిప్పేది కనబడతాను చూడండి, అదిగోండి. అట్లా అది కొనుక్కోండి మీరు. చాలా ఈజీగా అయిపోతాయండి తాలికలు అయితే. చూసారండి ఎక్కడా విరగకుండా కంటిన్యూస్గా వస్తుందండి తాలిక అయితేను. ఇప్పుడు అట్లా రాగానే దాన్ని గరిటతోటి జస్ట్ లోపల తిప్పొద్దండి పొరపాటును కూడాను. పై నుంచి ఊరికే లోపలికి నొక్కేసేయండి. ఎందుకంటే 2.5 లీటర్స్ పాలు ఉన్నాయి కాబట్టి ఆ పాలల్లో చక్కగా మునిగిపోతాయి అన్నమాట మనకి. అట్లా నాకు 3.5 అచ్చుల వరకు 3.5 రౌండ్లు నాకు వచ్చిందనమాట ఈ పిండి. ఆ మురుకుల అచ్చుతోటి 3.5 టైమ్స్ నేను ఒత్తానమాట. కాకపోతే ఇందులో పిండి కూడా చాలా ఎక్కువ పట్టిందిలేండి. మనం మామూలుగా చిన్న దాంట్లో ఒత్తాలంటే ఒక 5, 6, 7, 8 రౌండ్ల వరకు పట్టేదేమో. ఇది పెద్దది మూలాన చక్కగా ఎక్కువ పట్టేసేటప్పటికి ఒక రౌండ్కే చాలా ఎక్కువ పిండి నొక్కేసినట్టు అయిపోయిందనమాట. అంతేనండి, తాలికలన్నీ అయిపోయినాయి. చక్కగా ఒత్తేసాను పాలల్లోకి. చక్కగా పాలు మరుగుతానే ఉన్నాయి, చూసారా కనబడుతుందిగా మీకు. తాలికలను ఒత్తేసినాక ఒక 2.5 మినిట్స్ ఆగండి మీరు. అంతే, 2.5 మినిట్స్ మీరు అసలు లోపలికి గరిట అనేది పెట్టి మాత్రం ఎప్పుడూ తిప్పొద్దండి. ఇంకా అది ముక్కలు అయిపోయి అసలు పనికిరావండి పాల తాలికలు అయితే ఇంకా. అంతేనండి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఒక చపాతీ సైజు పిండిని కలిపి పక్కన పెట్టుకోమని చెప్పాను కదా నేను. ఈ 3rd రౌండ్ కూడా అయిపోయినాక నేను మీకు చూపిస్తానండి. ఆ పిండిలో ఒక 1/2 గ్లాసు నుంచి 3/4 గ్లాస్ వరకు నీళ్లు పోసి కలుపుకున్నానండి నేను పక్కకు తీసి పెట్టుకున్న పిండిలోను. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు 3.5 రౌండ్స్, ఇది 1/2 రౌండ్ అండి. లాస్ట్ది 1/2 అచ్చు వరకే వచ్చిందనమాట పిండి నాకు. 3.5 రౌండ్స్ నొక్కేసాను. పాలల్లోకి ఒకసారి ముంచేసానండి. 1 నిమిషం మూత పెట్టి ఉడకనిస్తానండి. 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు చక్కగా తాలికలు 2 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతాయండి. ఎందుకంటే 3/4 మనకు ముందే ఉడికిపోయి ఉన్నాయి పిండి వేడి నీళ్ళు పోసినప్పుడే. ఇప్పుడు చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు చూడండి ఒకసారి నొక్కుకున్నాం, కానీ లోపలికి స్పూన్ పెట్టట్లేదు చూసారా. నేను ఓన్లీ పైనే నొక్కుతున్నాను అంతే ఆ పాలల్లోకి. ఇప్పుడు చూడండి ఆ పిండిలోకి నేను 3/4 గ్లాస్ నీళ్లు కలుపుకున్నాను అనమాట. ఆ పిండిలో నీళ్లు కలిపినవి నీళ్ళని ఇందులో పోసేస్తున్నానండి నేను. ఆ బియ్య పిండి నీళ్ళని పోసేసి మళ్ళీ 2 నిమిషాలు పాలను అలాగే పొంగురానిద్దామండి. పొంగురానిచ్చేటప్పుడు మనం హైలో పెట్టద్దండి, అదే సిమ్లో ఉండగానే మనకు పొంగు వస్తే చక్కగా ఉడుకుతున్నాయి కదా, చక్కగా దగ్గరికి వచ్చి చిక్కబడిపోతాయండి. ఇప్పుడు ఈ పాలు ఏవైతే ఉన్నాయో ఆ బియ్య పిండి నెమ్మదిగా 2 నిమిషాలకి చక్కగా చిక్కబడి క్రీమ్ లాగా వచ్చేస్తాయండి ఈ పాలు అయితే మనకి. చూసారా, ఇంకా అలా తిప్పుకోవటమేనండి మనమైతే. పొరపాటును కూడా స్టీల్ స్పూన్లు అవి పెట్టద్దు. ఇప్పుడు ఒక వుడెన్ స్పూన్ తీసుకుంటున్నానండి నేను. పప్పు గుత్తికి అడుగును పక్కన తీసుకున్నానండి. యాక్చువల్గా శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను నేను. దాంతో అడుగున ఏమన్నా అంటుకుంటానేమో ఒక్కసారి చెక్ చేసుకుంటున్నానండి నేను. ఎందుకంటే అడుగు మందం ఉన్న గిన్నె పెట్టాను నేను, అయినా సరే నాకు భయం అనమాట. ఎందుకంటే పాలు ఒక్కసారి అడుగంటిని అంటే మాత్రం ఎందుకు పనికిరాదండి, ఇంత రెసిపీ కూడా పాడైపోతుంది. ఎప్పుడు కూడా మీరు సిమ్లోనే పెట్టించండి పాలు అయితే మాత్రం. అస్సలు ఫ్లేమ్ని మాత్రం పెంచొద్దు. నేను ఆ 3 అచ్చులు ఒత్తినప్పుడు మాత్రమే హైలోకి కొంచెం పెంచానండి ఫ్లేమ్ని. అందులో బియ్య పిండి కూడా ఉండటం వల్ల తొందరగా అడుగంటిపోతుంది అనమాట.
చూసారా చక్కగా ఉడుకుతుందండి. అంతేనండి, మ్యాక్సిమం ఒక 1.5 minute to 2 minutes అండి, అంతే, ఎక్కువసేపు అక్కర్లేదు. అంతే, బియ్య పిండి కూడా చిక్కబడిపోయిందండి చక్కగా పాలల్లోనూ. అందులో ఇప్పుడు 2-3 స్పూన్ల నెయ్యి కరిగిన నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి నేను. పాలు కూడా చిక్కటి పాలు తీసుకున్నానండి. మనం చాలా వీడియోలు చూశానండి నేను, పెట్టినప్పుడే మీరు ఒక సగం నీళ్లు సగం పాలు పోసుకోండి అని చెప్తున్నారండి. అసలు పాల తాలికలే కావండి అవైతేను. చిక్కటి పాలు తీసుకుని మనం బెల్లం పాకంలో పోసామండి 1 గ్లాసు నీళ్లు, మళ్ళీ తర్వాత పిండి ఉప్పటానికి మనం 4-5 గ్లాసులు నీళ్లు పోసాం. ఇన్ని నీళ్ళ మీద అసలు రుచి లేకుండా చప్పగా అయిపోతాయండి. మనం అంత పలసం చేసుకుని మళ్ళీ బియ్య పిండి కలుపుకోవటం ఎందుకండి, అది ఉపయోగం లేదు కదా. చిక్కటి పాలల్లో బియ్య పిండి కలిపితే ఇంకా క్రీమీ టెక్స్చర్ వచ్చి ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట. నీళ్ల పాలల్లో బియ్య పిండి కలిపి చిక్కపడితే అసలు చప్పగా అసలు టేస్ట్ లేకుండా అయిపోతాయి అనమాట. చూడండి, ఇప్పుడు చక్కగా ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. మళ్ళీ నేను నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేయించుకుంటున్నానండి. చక్కగా దోరగా వేగి కిస్మిస్ కూడా లైట్ వెయిట్ అయిపోతాయండి, ఇట్లా పాప్ అయ్యి అంతవరకు వేయించుకోండి. వేయించుకున్నాక అంతేనండి, ఆ నెయ్యితో పాటుగా పాల తాలికల్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి నేను జీడిపప్పు కిస్మిస్ని. ముందు కూడా నేను ఒక 3 స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకున్నానండి. ఫస్ట్ పిండిలో ఒక 3 స్పూన్లు, ఇక్కడ ఒక 3 స్పూన్లు, ఇక్కడ ఒక 3-4 స్పూన్లు అండి, అంతే, ఎక్కువ పట్టదండి. ఒక మ్యాక్సిమం ఒక 50 గ్రాములు, ఒక 70 గ్రాముల వరకు పడుతుందండి నెయ్యి, అంతేనండి. ఇదిగోండి, ఇప్పుడు ఇలాచీ పౌడర్ అండి ముందే కొట్టి పెట్టుకున్నా నేను. లాస్ట్లో వేస్తే మనకు వాసన పోకుండా ఉంటుందన్నమాట. మనకు ఉడికేటప్పుడు అట్లా వేసుకోవద్దండి, ఇప్పుడు కూడా పొరపాటున లాస్ట్లో దించిన తర్వాత వేసుకోండి, బాగుంటుంది. చూడండి, ఎక్కడ కలపకుండా పైన మాత్రమే దాన్ని ముంచుతున్నాను, ఎందుకంటే తర్వాత బెల్లం పాకం పోసినాక మళ్ళీ మనం ఒకసారి తిప్పుతాం కాబట్టి అప్పుడు కలిసిపోతుందండి అంతాను. చూడండి, తాలికల్ని చూపిస్తున్నాను, ఎక్కడ తునిగిపోకుండా విరిగిపోకుండా ఎంత బాగా వచ్చినాయో చూడండి తాలికలు అయితే. అసలు చూడండి, అంతేనండి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. బెల్లం పాకం అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. పాలు కూడా చక్కగా గోరువెచ్చ కంటే కూడా ఒక నెంబర్ వేడిగా ఉన్నాయన్నమాట. ఆ వేడిలో పోస్తే పర్లేదండి, మనకి బాయిల్డ్ హీట్ నుంచి మనకి గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగా ఉన్నాయన్నమాట. సో ఆ స్టేజ్లో నేను బెల్లం పాకం యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, త్రూ మన స్ట్రైనర్ తోటి వడపోసి బెల్లం పాకాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అందులో ఇసుక కానీ ఏదైనా పుల్లలు లాంటివి ఏమన్నా వస్తాయండి బెల్లంలో మనకి, అవన్నీ మనకి ఇక్కడ స్ట్రైన్ అయిపోతాయి. అంతేనండి, మొత్తం బెల్లం పాకం అంతా యాడ్ చేసేసుకున్నాను. పాకం ఏమీ రావక్కర్లేదండి, బెల్లం కరిగితే చాలు మనకి. కరగబెట్టి అక్కడ పెట్టుకున్నాను అనమాట, అంతే. నేను ఫస్టే పెట్టేసుకోవటం వలన మనకు తొందరగా చల్లారిపోతుందండి బెల్లం పాకం అయితే. ఈ పాల తాలికలు కూడా నాకు 20 minutes పట్టినాయండి. ఫ్యాన్ కింద మూత వేసే పెట్టాలండి. మూతకి కొంచెం గ్యాప్ పెడితే కొంచెం సందు పెట్టి మనకు అందులో నుంచి ఎయిర్ వెళ్ళి అప్పుడు చల్లబడతాయండి. మీరు కనుక మొత్తం మూత తీసి పెట్టేశారంటే పైన మేగడ తెట్టు కట్టినట్టు కట్టేస్తుంది అనమాట. అది బాగుండదండి మళ్ళీ మనకి తినేటప్పుడు. ఆ మేగడ మనం దాన్ని తుంచలేమన్నమాట, తీసి పడేయాల్సి వస్తుంది అనమాట. అందుకని చూడండి, ఇప్పుడు ఆ పాకం అంతటిని కూడా నేను చక్కగా గిన్నె తిప్పుతున్నా ఒక చేత్తోటి కర్రని తిప్పుతున్నానండి. ఎక్కడా తాలికలు తునగకుండా చక్కగా ఈజీగా కలిసిపోతుందండి. అంత రౌండ్గా లోపల కిందకి చేరిపోతుంది అనమాట, పాకం అంత బరువుగా ఉండి. అందుకని మనం కింద కలపాలి కాబట్టి మనం స్పూన్ అయితే పెట్టలేము అందులోను. అందుకని ఇట్లా చక్కగా గిన్నె తిప్పుతా కలిపితే నీట్గా కలిసిపోతుంది అనమాట అడుగు వరకును. చూడండి, ఇప్పుడు తాలికలు చూపిస్తున్నా మీకు నేను. చూడండి ఎంత బాగున్నాయి చూడండి తాలికలు అయితే. నెయ్యి వేసి పిండి కలపటం మూలానండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు వచ్చినాయండి తాలికలు అయితే. ఇవాళ చాలా బాగా వచ్చినాయండి. అదిగోండి, అంతే. చూసారండి ఎంత ఈజీగా, ఎంత కొన్ని టిప్స్ అండి, మీరు జాగ్రత్తలు పాటిస్తే చాలండి, అంతే. నోట్ చేసుకున్నారు కదండి కొలతలన్నీను. 1 లీటర్ పాలకి 1 గ్లాస్ పిండి, 1.5 గ్లాస్ వరకు బెల్లం కానీ పంచదార కానీ కలిపి పడతాయండి. మీరు 1 గ్లాస్ బెల్లం వేసుకుని 1/2 గ్లాసు పంచదార వేసుకుంటే సరిపోతుందండి. లేదంటే 1/2 గ్లాసు పంచదార వేసుకుంటే సరిపోతుందండి, కొంచెం తక్కువగా తినాలనుకునే వాళ్ళకైతే కనుక. 1 గ్లాస్ అయితే బెల్లం కంపల్సరీ అండి. 1/2 గ్లాసు పంచదార వేసుకోండి తక్కువ తినాలనుకుంటే కనుక. ఇంకా తక్కువ తినాలంటే ఇంకొక గుప్పిడి తగ్గించుకున్నా పర్లేదండి. ఇదండి ఇవాళ రెసిపీ. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను. ఎంత క్రీమీ టెక్స్చర్లో చూసారండి, ఎంత తాలికలు తునగకుండా ఎంత బాగా వచ్చినాయో చూడండి.
చాలా సాఫ్ట్గా ఉన్నాయండి తాలికలు కూడా. అసలు వాళ్ళు మనం ఎక్కడ స్పూన్ పెట్టి తిప్పలేదు కదా, విరగకుండా చాలా బాగా వచ్చినాయండి. అంతేనండి, ఇది ఇవాళ రెసిపీ అండి. చూసారా ఎంతో టేస్ట్ అయినా ఎంతో క్రీమీగా ఉండే పాల తాలికలు ఎంతో ఈజీగా మీకు టిప్స్ మీదండి. మీరు ఈ వీడియో పెట్టుకుని చేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుందండి. నాకు ఇలా 2.5 లీటర్లు చేసినా కూడా ఇవాళ నాకు అసలు ఏ మాత్రం కూడా లంచ్ టైంకి అసలు మిగలలేదండి, అయిపోయినాయి అనమాట. నా చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారండి, అందరికీ పెడతాను అనమాట నేను. చూసారు కదండి, ఇదండి ఇవాళ రెసిపీ పాల తాలికలు. ఎంతో వేడిగా ఎమ్మీగా చాలా క్రీమీ టెక్స్చర్లో 20 నిమిషాల వ్యవధిలోనే నేను చేశానండి. క్విక్ అండ్ ఈజీగా మీకు చూపిస్తాను నేను. అండ్ మీకు వెరీ ఈజీగా చేసుకునేటట్టుగా నేను డిస్క్రిప్షన్ కూడా మళ్ళీ మీకు ఇస్తాను నేను. అండ్ మీకు నచ్చినట్లయితే కనుక కమెంట్స్లో తెలియజేయండి. నేను యాక్చువల్గా ఈ పాల తాలికల్ని మీకు దసరాకి చూపిద్దాం అనుకున్నానండి, కానీ నా బర్త్డే సందర్భంగా మీకు చూపించేసాను నేను. నేను చక్కెర పొంగల్ని చేసి చూపిస్తానండి దసరాకి. పూర్ణాలు చక్కెర పొంగలి నేను చేసి చూపిస్తాను నేను. వెరీ ఈజీగా చేసుకునేటట్టుగా నేను చూపిస్తానండి మీకు నేను. ఇందులో కూడా ఏమీ కాంప్లికేటెడ్ లేదండి. చూసారు కదా, నేను బయట మార్కెట్లో కొనుక్కొచ్చిన బియ్యం పిండి నేను ఇంట్లో పట్టుకున్నవి కాదు. నేను ఏది కలిపి ఆరపోసుకున్న బియ్యం కానీ ఎటువంటివి లేకుండా మీకు చాలా ఈజీగా చూడండి. ఎంత క్రీమీ టెక్స్చర్లో చూడండి, ఎంత క్రీమ్లా ఉందో చూడండి. అసలు అంత క్రీమీ టెక్స్చర్లో మనకి తాలికలు కూడా తునిగిపోకుండా చక్కగా వచ్చినాయి అనమాట. సో మీరు కూడా ఇలా ఈజీగా చేసుకుంటారని చెప్పి నేను మీకు ఈ రెసిపీలన్నీ నేను చేసి చూపిస్తున్నాను. నచ్చినట్లయితే కనుక కమెంట్స్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో వస్తుందండి. అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళందరూ ఏమన్నారో కూడా నాకు చెప్పండి. సో మీ కామెంట్స్ కోసం నేను ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి రెసిపీతో. నమస్తే అండి.